అమ్మాయి ఫ్రెండ్స్ తో కలిసి అన్నవరం వెళ్లడం కోసం ట్రావెల్స్ లో క్యాబ్ బుక్ చేసింది సార్. అంతకంటే ఏం జరగలేదు సార్. ఇది సార్ జరిగింది. ఇది. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదమ్మా, పర్లేదు. అక్క, నో డౌట్ ఆ ఇద్దరు ఎదవలే ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేస్తుంటారు. అవును ప్రేమ, ధీరజ్ అమ్మాయిని వాళ్ళ వీధి చివరిలో డ్రాప్ చేసిన తర్వాత వాళ్లే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. కానీ ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుంటే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవచ్చు, తీసుకురావచ్చు. ఎలా అక్క, ఎలా తెలుసుకోవడం? ప్రేమ, వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకుందాం పదా. సార్, ఏంటమ్మా? మీ అమ్మాయి ఫోన్ నంబరు, అలాగే తనతో పాటు టూర్కు వెళ్లాలనుకున్న ఫ్రెండ్స్ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్స్ కావాలి ప్లీజ్ సార్. ఎందుకు? సార్, మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తారో ఎక్కడుందో తెలుసుకుని తనని క్షేమంగా బయటికి తీసుకుని వస్తాం. దయచేసి మీ అమ్మాయి ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? మా అమ్మాయిని కిడ్నాప్ చేసింది వాడైతే ఎవరో కిడ్నాప్ చేశారని మీరు వెళ్లి తీసుకొస్తారని మాట్లాడతారేంటి అర్థం లేకుండా? సార్, ఏం జరిగిందో ఏంటో అనేది, మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది కాసేపట్లో మీకే తెలుస్తుంది. చూడండి సార్, మీకు మీ అమ్మాయి ఎంత ముఖ్యమో మాకు మా ధీరజ్ కూడా అంతే ముఖ్యం. అయినా మీకు కావాల్సింది మీ అమ్మాయి క్షేమంగా మీ కళ్ల ముందుకు రావడమే కదా సార్. అది మేము చేస్తామని చెప్తున్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్? చెప్పండి సార్ ప్లీజ్. సరే, నోట్ చేసుకోండి. సార్. 9688. థ్యాంక్ యూ సార్. అక్క, వెళ్దాం పదక్క. ప్రేమ, ఒకసారి మావయ్య గారికి చెప్పేసి వెళ్దాం. వద్దక్క, మన స్టేషన్కి రావడానికి మావయ్య గారు ఒప్పుకోలేదు. అలాంటిది ఆ అమ్మాయిని వెతకడానికి వెళ్తున్నామని చెప్తే రిస్క్ లో పడతామని అస్సలు వెళ్ళనివ్వరు. అందుకే మనం ఎవరికి చెప్పకుండా వెళ్ళాలక్క. మావయ్య గారికి చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు ప్రేమ. కానీ మనం వెళ్తానంటే మావయ్య గారు భయపడతారు, వెళ్ళనివ్వరక్క. కానీ చెప్పకుండా వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఏం కాదక్క, వెళ్దాం పదా. లేట్ అవుతుంది. ధీరజ్ని కోర్టుకి తీసుకెళ్లే లోపే ఆ అమ్మాయిని మనం తీసుకురావాలి. త్వరగా వెళ్దాం పదక్క ప్లీజ్. సరే సరే, కనీసం అత్తయ్య గారికైనా చెప్పేసి వెళ్దాం. సరే పద. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, వద్దుందా మీకు అసలు? ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి తీసుకురావడానికి మీ మావయ్యకి చెప్పకుండా మీరిద్దరూ వెళ్తారా? అమ్మో! మావయ్య గారికి చెప్తే వెళ్ళనివ్వరు అత్తయ్య. ఖచ్చితంగా అడ్డు చెప్తారు, ఆపుతారు. మీకు కూడా చెప్పకుండా వెళ్తే నా కోడలు నాకు చెప్పలేదు, నా కోడలు నాకు చెప్పలేదని వారం రోజులు వేపుకు తింటారు. అందుకే మీకు ఒక మాట చెప్పేసి వెళ్దామని వచ్చాం. చాలే ఆపండి. ఇదిగో తెల్లకాకి అనంటే అదిగో దాని పిల్లకాకి అన్నట్టు చెప్పుకొచ్చారులే గాని. అయినా అంటే అన్నాను అంటారు గాని మీరు చేస్తుంది మంచి పనే కదా. ధీరజ్ని బయటకు తీసుకురావడం కోసం మీరు ఇంతలా కష్టపడుతుంటే మీ మావయ్య గారు అర్థం చేసుకుంటారు గాని వదనెందుకంటారు? పైగా ఈ విషయంలో ఆయన కూడా మీకు ఏదో ఒక విధంగా సాయం చేస్తారు కదా. ఆయనకి కావాల్సింది కూడా చిన్నోడు నిర్దోషిగా బయటికి రావడమే కదా. నువ్వు చెప్పింది కరెక్టే అత్త. కానీ కిడ్నాప్ అయిన ఆడపిల్లని వెతికి తీసుకురావడం పోలీసుల పని అని, పోలీసులు చేయాల్సిన పనుల్లో మనం తలదూర్చడం కరెక్ట్ కాదని, దానివల్ల ఏదైనా సమస్యలు ఏర్పడితే పోలీసుల నుంచి లేని పని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మావయ్య గారు ఖచ్చితంగా మమ్మల్ని ఆపేస్తారు. అది కూడా కరెక్టే కదా. ఆ అమ్మాయిని తన ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారని పోలీసులకు చెప్తే వాళ్లే అమ్మాయిని వెతికి తీసుకొస్తారు కదా. మరి తెలిసి మీరెందుకు రిస్క్ లో పడ్డాం చెప్పండి? ఏదైనా చెప్తే పోలీసులు వినేలా నమ్మేలా ఉన్నారా చెప్పండి? అలా వినేవాళ్లే అయితే ధీరజ్ అరెస్ట్ చేస్తారా చెప్పండి? ధీరజ్ ఎలాంటి నేరం చేయడని, ఆ అమ్మాయి కిడ్నాప్ విషయంలో ధీరజ్ కి ఏ పాపం తెలియదని మనం ఎంత మొత్తుకొని చెప్తున్నా వాళ్ళు అర్థం చేసుకున్నారా? అస్సలు కనీసం వినిపించుకోవడానికి ప్రయత్నించారా చెప్పండి అత్తయ్య? అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. అత్త, ధీరజ్ని నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి ఆ శోభ ఎక్కడుందో కనిపెట్టి తీసుకురావడం తప్ప ప్రస్తుతం మనకి మరో దారి లేదు. మనం ఇంకా ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ధీరజ్ని కోర్టుకు తీసుకెళ్తారు. అప్పుడు ఖచ్చితంగా ధీరజ్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మో శ్రీరామ శ్రీరామ, లేదు నా కొడుకు అలాంటి పరిస్థితి రాకూడదు. అందుకే ఏదో ఒకటి చేసి ఎంత కష్టమైనా సరే ధీరజ్ని కోర్టుకు తీసుకువెళ్లబోయేలోపు ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలి. అవునవును, మీరు చెప్పింది కూడా నిజమే. ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలి. పదండి వెళ్దాం పదండి. మీరెక్కడికి? చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ఎక్కడికైనా అడుగుతావేంటి? ఆ అమ్మాయిని వెతకడానికి. మేం వెళ్తుంది పేరెంట్ అని కాదు, ఫైటింగ్ కి. రన్నింగ్లు చేసింగ్లు బోల్డ్ అన్ని ఉంటాయి. పరిగెత్తలేక మీరెక్కడైనా పడిపోతే మిమ్మల్ని ఎదుకొని తిరగాలి మేము. పిచ్చిదానా, కురుక్షేత్రంలో కృష్ణుడు రథం దిగాడా కానీ యుద్ధం గెలవలేదా? అందుకే ఇలాంటి ఫైటింగ్స్ కి వెళ్లేటప్పుడు నాలాంటి సమయస్ఫూర్తున్న వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాలి. అది కాదత్తయ్య, మీకు అసలుకే కంగారు ఎక్కువ, అనవసరంగా టెన్షన్ పడతారు. ఇదిగా అంటే అన్నానంటారు గాని ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పంపిస్తాను? మీరేదైనా సమస్యలో పడితే పైగా నా కొడుకు గురించి నాకు కూడా బాధ ఉంటుంది కదా. అందుకే నేను వస్తాను, అందరం కలిసి వెళ్దాం. అందరం కలిసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ధీరజ్ని రిలీజ్ చేద్దాం. పదండి 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 పదండి. ఏ పదండి. అత్త, అబ్బా అబ్బా, ఈ ఆటో బాగా ఇరుకైపోయింది. ఆటో కాదు, మనమే ఇరుకైపోయాం. కూర్చోడానికి బాగా ఇబ్బందిగా ఉంది. అయితే నిలబడండి, లేదంటే దిగి ఇంటికి వెళ్ళిపోండి. ఇదిగో, అత్తనే భయం గాని గౌరవం గాని లేకుండా నువ్వు ఎక్కరాల మీద ఎటకారాలు చేస్తున్నావు. అంటే అన్నానంటారు గాని నేను హర్ట్ అయ్యాను, అలిగాను కూడా. మామూలుగా అయితే దిగేసి వెళ్లిపోయేదాన్ని. కానీ ఆ పిల్లని తీసుకొచ్చి నా కొడుకును విడిపించుకోవాలి కదా. అందుకే మీతో కలిసి రావడం ఇష్టం లేకపోయినా సరే వస్తున్నాను. ఎక్కడ మరి? ఈవిడ పెద్ద లేడీ సూపర్ స్టారు, ఫైట్ చేసి ఆ అమ్మాయిని తీసుకొస్తుంది. ఇదిగా వినపడుతోంది ఇక్కడ. వినపడాలని అన్నానండి. ఐ హర్టెడ్.
అసలు మీ బాధ ఏంటి? ఎక్కడెక్కడో నాకు నొప్పిగా ఉంది. సరిపోవట్లేదు. భయ్యా బండాపు. ఎందుకో ఎందుకు? అబ్బా హాయిగా ఉందే. అవును, ఇంతకీ ఏం పేరన్నారు? నర్మద. చా నిజమా? నేనింకా నవనీతం అనుకున్నానులే. నేను అడుగుతోంది ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి పేరు. శోభ. ఎలా కిడ్నాప్ అయిందంట? కిడ్నాప్ చేశారు కాబట్టి కిడ్నాప్ అయింది. నేను అడుగుతుంది కార్లోనా ఆటోలోనా అని. కార్లో. ఎన్ని గంటలకి కార్ ఎక్కిందట? తెలీదు. పోనీ ఎన్ని గంటలకి కిడ్నాప్ అయిందంట? తెలీదు. ధీరజ అమ్మాయిని వదిలిపెట్టిన తర్వాత ఎంతసేపటికి కిడ్నాప్ అయిందంట? ఏమండి, మీరు ఉదయాన్నే టిఫిన్ తిన్నారా లేదంటే క్వశ్చన్స్ తిన్నారా? ఏదో పోలీసులు ఇంట్రోగేషన్ చేస్తున్నట్టు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి చంపుతారేంటండి? అంటే ఏమి తెలియకుండా అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుసుకుంటావంట? ఆ అమ్మాయి ఫ్రెండ్ ద్వారా. ఇక్కడేనా? ఇదిగో నాకు ఒక డౌట్ అనుమానం. ఇంత పెద్ద కిడ్నాప్ కేసు అయిన తర్వాత అమ్మాయి అన్ని కరెక్ట్ గా చెప్తుందంటావా? ఎందుకండి స్టార్టింగ్ లోనే అపశకరం మాట్లాడతారు? అపశకునం కాదే, అనుమానం. పోలీసులు కేసులు అనంటే ఎవరైనా భయంతో వణికిపోతారు కదా, అందులోనూ ఆడపిల్ల కదా. అవే ఉండవులేండి, పదండి. నాకేం తెలీదు. ఏదో సరదాగా అన్నాను. ప్లీజ్ ఒక్కసారి చెప్పేది వినండి. శోభ మా ఆయన కారు ఎక్కిందని మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శోభాని తన ఫ్రెండ్స్ ట్రాప్ చేసి తీసుకెళ్లిపోకుండా కాపాడినా కూడా మా ఆయన సమస్యల్లో పడ్డారు. నా కొడుకు మంచి చేసి కూడా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకుండా కాపాడి కూడా జైలుకు వెళ్లేలా ఉన్నాడమ్మా. మా ఆయన్ని పోలీసులు నిర్దోషిగా విడుదల చెయ్యాలంటే శోభ ఎక్కడున్నా వెంటనే పోలీసులు ముందుకు తీసుకురావాలి. అందుకే శోభతో పాటు కారెక్కిన ఆ అబ్బాయిల డీటెయిల్స్ కూడా కావాలి. అమ్మో, నేనిరుక్కుపోతానేమో, నాకు భయం, నేను చెప్పను. ప్లీజ్ మా బాధని అర్థం చేసుకో. ఆ అబ్బాయిల ఫోన్ నంబర్స్ ఇవ్వు. వాళ్లే శోభని కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి శోభని విడిపించి మేం కాపాడి తీసుకొస్తాం. అవును, ఆ అమ్మాయి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడతాం. చెప్పమ్మా. ఆహా, నాకు తెలీదు. ఏయ్, ఎందుకు భయపడుతున్నావు? అమ్మాయిలు అమాయకంగా ఇంత భయపడుతూ ఉండబట్టే ఆ వెధవలు ఫ్రెండ్షిప్ పేరుతో మాయ చేసి మీ ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. సాటి అమ్మాయిగా శోభకి ఫ్రెండ్గా ఆ వెధవని తొక్కిపట్టి నారతీయాలి. మరోసారి ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి చూడాలంటే భయపడిపోయేలా చేయాలి. ఆ కోపాన్ని కాసిని వదిలేసి ఇలా భయపడిపోతావేంటి? ఆ వెధవ డీటెయిల్స్ చెప్పడానికి నువ్వు ఇలా భయపడిపోయావనుకో, ఈ రోజు నీ ఫ్రెండ్ని చేసినట్టే రేపు నిన్ను చేస్తాడు. ఓకేనా? నీకోసం మేం ఉన్నాం. నీకెలాంటి ప్రాబ్లం రాకుండా మేం చూసుకుంటాం. వాళ్ళ డీటెయిల్స్ చెప్పు. చెప్పు. ఒకరి పేరు రాకేష్, ఇంకొకరి పేరు కిరణ్. ఫోన్ నంబర్ చెప్పు. వాళ్ళ ఫోన్ నంబర్ 91. థ్యాంక్ యూ సో మచ్. దొరికర్రా. నీకేం కాదు, మేమున్నాం. భయపడకుండా ధైర్యంగా ఉండు. అవును, కిడ్నాప్ చేసి ఇంత పెద్ద తప్పు చేసిన వెధవలు ఫోన్లని ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు గానీ ఇంకా ఆన్ చేసి పెట్టుకుంటారంటావా? అది అమ్మా, మీ నోటికొక నమస్కారం. అలా అన్నారో లేదో ఇలా జరిగిపోయింది. చాలా ఆపండే. అంటే అన్నాను అంటారు గాని మామూలుగా దొంగతనం చేసినోడు ఊరు వదిలేసి పారిపోతాడు. మరి ఇంత పెద్ద నేరం చేసినోడు ఫోన్ ఆన్ చేసి పెట్టుకుంటారా ఏంటి? పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంత చిన్న లాజికల్ కూడా తెలియవు. పైగా నేనంటాం వల్లే జరిగింది అని అమాయకురాల మీద నిందులు ఒకటి పెద్ద. అక్క, లాస్ట్ కాల్ ని బట్టి లాస్ట్ లొకేషన్ ఎక్కడో తెలుసుకోవచ్చు. కనుకుందాం. నా మేన కొడలు సూపర్. నువ్వు కోపట్టం తప్ప ఏమీ రాదు. నువ్వు చెప్పు. టెలికాం డిపార్ట్మెంట్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే అడుగక్క, ట్రేస్ చేసి చెప్తారు. ప్రేమ, ఇవన్నీ లీగల్ ఇష్యూస్, అంత ఈజీగా చెప్పరు. లీగల్ ఇష్యూసా? జరగవే, పక్క జరుగు. పేరుకేమో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం. ఇలాంటివి కూడా సాధించలేవా? అంచు చూస్తే వెండి గిన్నె, తాగబోతే వెలితి గిన్నె అన్నట్టు మా దగ్గర బిల్డప్లు ఇవ్వడం కాదమ్మా. కాస్త నీ ఉద్యోగాన్ని పలుకుపడి ఇలాంటప్పుడే వాడు. ఏంటి చూస్తున్నావు? ఫోన్ చెయ్యి. హలో, చెప్పండి మేడం, పంపించాను మేడం, చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా కోడలు బంగారం. అబ్బా చాలు, మీ కోపం వస్తే మొటికాయలు, ప్రేమ వస్తే ముద్దులు. మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం. సర్లే, ఎంతైనా మీ అతనే కదా. పోదాం. బాబు, ఒక ప్లేట్ ఇడ్లీ పార్సల్. ఎలా ఇవ్వాలి వాడికి? సార్ పొద్దున్న నుంచి మా వాడు ఏమీ తెలియదు. కాస్త ఈ టిఫిన్ వాడికి ఇచ్చొస్తారా? సార్, ఎస్ఐ గారు కోపాడతారు సార్. సార్, అర్థం చేసుకోండి సార్, పాపం వాడు ఆకలితో ఉన్నాడు. సరే ఉండండి, ఇలా ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. బాబు తీసుకో బాబు, మీ నాన్నగారు ఇచ్చారు, తీసుకో. సరేనా సార్, మీరు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా ప్రయోజనం లేదు. ఇది మామూలు కేసు కాదు. అందులోనూ ఈ మధ్య అమ్మాయిలకు సంబంధించిన చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. మీ వాడు బయటికి రావడం చాలా కష్టం సార్. సార్, మా వాడిని చూస్తే మీకు అలా అనిపిస్తుందా? నాకు అర్థమవుతుంది సార్, కానీ ఎఫ్ఐఆర్ రాసేస్తే ఇంకేం చేయలేం. మా పిల్లలు వెళ్ళారు సార్, వాళ్ళు లాయర్ గారిని తీసుకొస్తారు. సార్, ఏదైనా ఉంటే తొందరగా చూసుకోండి, వెళ్ళండి. ఆపండి. ఇక్కడ అత్తయ్య, వాళ్ళ మొబైల్ నెట్వర్క్స్ లాస్ట్ గా ఈ ఏరియాలోని ఏంటైనట్టు చూపిస్తుంది. చెప్పవే, ఏ ఇల్లు త్వరగా చెప్పు. ఆ విధవల్ని గబగబా 4 ఉతికేసి అమ్మాయిని తీసుకెళ్లిపోదాం. చెప్పు. హలో వీరనారి గారు, ఏ ఇల్లో మనం కనిపెట్టి తెలుసుకోవాలండి. ఏంటి? ఏ ఇల్లు మనం కనిపెట్టి తెలుసుకోవాలా?
నీ గవర్నమెంట్ ఉద్యోగం పరపతినంతా ఉపయోగించేసి వాళ్ళకెవరికో ఫోన్ చేసి అడ్రస్ అంతా తెలుసుకున్నావుగా. మరి మనం ఇంటిని కనిపెట్టడం ఏంటి? వాళ్ళ ఇంటి నంబర్ చెప్పలేదా? మొబైల్ నెట్వర్క్ లొకేషన్ అంటే ఇంటి నెంబరు, ఇంటి గోడలకేసే కలర్ చెప్పరండి. జస్ట్ ఆ ఏరియా గురించి చెప్తారు అంతే. ఆహా, ఏడ్చినట్టుంది సంబడం. ఈయనకటికొకడు పెళ్ళవుతుందన్న సంబరంలో పుస్తె కట్టడం మర్చిపోయాడంట. వాళ్ళ అడ్రస్ చెప్పడం కూడా అలాగే ఉంది. అయినా వాళ్ళని ఏం ప్రయోజనంలే. పెద్ద పెద్ద చదువులు చదివానన్నావు, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నానన్నావు. అన్ని సగం సగం పనులే. విధానం మార్చుకోండమ్మా అంటే అబ్బే వినరు. అసలు ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నారు? అత్త, ఈ నెట్వర్క్ విషయాల గురించి మీకు తెలీదు. మీరు కాసేపు ఉండండి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఇదే అనుకున్నాను. దీన్ని చూసి నువ్వు కూడా నన్ను వెక్కిరించడం మొదలు పెట్టేశావుగా. అత్త ఏంటి దీనికి ఎలాగో భయం లేదు, మేనతంటే నీకు కూడా భయం లేదా? ఏటో అమ్మా, మీరంటే మాకు చాలా భయం ఉంది. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ముందు గజగజా వణిగిపోతాం. కాసేపు మీ అత్త పెత్తనం, అత్త పోరు ఆపితే వచ్చిన పని చూద్దాం. పదండి. తిప్పింది చాలు, పదండి. అయ్యో అదే చూసుకోవాలి కదా.